సంఘాన్ని కాపాడి కుటుంబాలను కాపాడి దీవించిన దేవుడు గొప్ప దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన జీవితాలను చేస్తున్న ప్రతి మేలును బట్టి, ఇస్తున్న ఔషధిని బట్టి, ఆరోగ్యాలు బట్టి దేవుడు ప్రతి కుటుంబాల్లో క్షేమకరము కలుగు చేసేందుకు దేవుని ఒక్కసారి అందరూ హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. అన్ని కుటుంబాలు క్షేమకరంగా ఉంచుతున్న దేవునికి దేవుని నామములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయ కాలంలో లేఖనాల్లో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, శ్రీమంతుడైన క్రీస్తుని ప్రకటించుడి అని రాయబడింది. మాట లేఖనాల్లో ఉంది. ఇక్కడ ఏమో పౌలు గారికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది, ఒక ఆదేశం ఇవ్వబడింది. ఏమిటి ఆదేశం అంటే, శ్రీమంతుడగు క్రీస్తుని ప్రకటించండి అని చెప్పాడు. ఎవరికి ప్రకటించాలి? ఇది నా ఉద్దేశం. ఎవరికి ప్రకటించాలి అంటే ఇక్కడ ఏముందంటే, శ్రీమంతుడైన దేవుణ్ణి, శ్రీమంతుడైనటువంటి క్రీస్తుని ప్రకటించండి అని చెప్పాడు. ఎవరైనా ఈ శ్రీమంతుడు ఎవరు? అసలు ఈ శ్రీమంతుడిని ఎందుకు ప్రకటించాలి అనే విషయాలు నెలంతా ధ్యానం చేద్దాం. శ్రీమంతుడు ఎవరు? ఎందుకు ఆయన శ్రీమంతుడు అన్నారు? శ్రీమంతుడంటే అందరికంటే ఉన్నటువంటి ఆస్తి సంపద కలిగిన వారిని శ్రీమంతులు అంటారని మనకు తెలుసు. లేఖనాల్లో కూడా మాట వ్రాయబడి ఉంది. శ్రీమంతుడు అంటే అందరికంటే ఉన్నతంగా ఉన్నవాడు, సకలమైన ఐశ్వర్యం కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు, అందరికంటే ఉన్నతమైన ఆస్తి సంపద ఐశ్వర్యము కలిగిన వారిని శ్రీమంతులు అంటారని మన లోకంలో చూస్తున్నాం. మనం లేఖనాలు కూడా రాయబడి ఉంది. మరి ఈ శ్రీమంతుడు ఎవరయ్యో? శ్రీమంతుడు ప్రకటించండి అని చెప్పాడు. ఈ శ్రీమంతుడు ఎవరయ్యా అంటే బైబిల్ చెబుతుంది ఎందుకు ఆయన శ్రీమంతుడు అయ్యాడు. ఆ శ్రీమంతుడు ఎవరు అంటే, ఒకటనైనా ఈ శ్రీమంతుడు సృష్టికర్త అని రాయబడింది. ఈ శ్రీమంతుడు ఎవరయ్యా అంటే, ఈ శ్రీమంతుడు సృష్టికి నిర్మాణికుడు, సృష్టికర్త. ఆయన నోటి మాట చేత సర్వలోకాన్ని సృష్టినే కలుగజేశాడు. ఎవరయ్యా ఆయన? శ్రీమంతుడు ఎవరయ్యా అంటే సృష్టికర్త. ఈ సృష్టినే నిర్మాణికుడు, సృష్టినే సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయనను శ్రీమంతుడు అన్నారు. ఆ శ్రీమంతుడు ఎవరయ్యా అంటే ఒకటి సృష్టికర్త. ఈ మాట లేఖనాల్లో వ్రాయబడి ఉంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15-16 చదువుదాం. కొలస్సీ 1:15-16 చదువుదాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండెను. ఏలయనగా ఆకాశమందున్నవే కానీ భూమి అందున్నవే కానీ అదృశ్యమైనవే కానీ సింహాసనమైనను అధికారులైనను సర్వమును ఆయన చేత సృష్టించబడెను. రాజులైన, రాజ్యాలైన, సముద్రమైన, ఆకాశమైన, నక్షత్రాలైన, ఈ లోక సమస్తము సృష్టిలో ఉన్న సకల జీవరాశులైన ఏదైనా సరే ఆయన ద్వారా సృజించబడెను. ఎందుకయ్యో ఈ శ్రీమంతుడు ఎవరయ్యా అంటే సృష్టికర్త అయిన దేని సృష్టించాడయ్యా? ఈ సృష్టిలో ఉన్న ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన ద్వారా, ఆయన వలన యేసు క్రీస్తు ప్రభు అనే శ్రీమంతుడు అనబడే క్రీస్తు ప్రభువు ద్వారా లోకము నిర్మాణము చేయబడింది, సృష్టి నిర్మాణము చేయబడింది. ఈ సంగతి లోకానికి చెప్పాలి. మనం లోకానికి ఏం చెబుతున్నామంటే ఏం చెబుతున్నాం అర్థం కావట్లేదు మనకి. అందుకని ఆయన మీరందరూ అయ్యా ఏం చేయాలంటే శ్రీమంతుడను ప్రకటించండి. అసలు శ్రీమంతుడు ఎవరయ్యా అంటే చెప్పేవాడు తెలియాలి. చెప్పే నాకు లేక పౌలు గారికి ఏం తెలియాలంటే అసలు శ్రీమంతుడు ఎవరయ్యా?
శ్రీమంతుడు అంటే ఎవరంటే ఆయన పేరు క్రీస్తు యేసు ప్రభుల వారు. ఆయనే శ్రీమంతుడు. ఆయన ఎవరంటే ఒకటి సృష్టించిన వాడు, లోకాన్ని సృష్టించిన వాడు. ఆయన నోటి మాటతోటే సమస్తము రాజ్యాలైన రాజ్యములైన ఉన్నవైన లేనివైన అన్నిటికీ సృష్టికర్త ఎవరంటే శ్రీమంతుడైన దేవుడు. ఆయన పేరు క్రీస్తు యేసు ప్రభుల వారు. అందుకని శ్రీమంతుడైన వారు ఎవరంటే సృష్టికర్త. నమ్మాలి మనం. కాబట్టి మనుషులు ఏం చేయాలంటే సృష్టికర్త అనబడే యేసు క్రీస్తు ప్రభుల వారిని, శ్రీమంతుడు అనబడే యేసు క్రీస్తు ప్రభుల వారి ఆయన సృష్టికర్త. కాబట్టి ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆది సంభూతుడు కాబట్టి ఆయనకే లోకము, దేశము, ప్రజలు, మనుషులు, మానవులు, సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులు ఆయనకి మాత్రమే నమస్కరించేవారుగా, సేవించేవారుగా, పూజించేవారుగా, యేసు ప్రభువునే దేవుడుగా అంగీకరించేవారుగా ఉండాలనేది దీని సారాంశం. యేసయ్య మాట ఏంటంటే శ్రీమంతుడు ఎవరయ్యా అంటే సృష్టిని సృష్టించాడు. ఆయన పేరు ఆది సంభూతుడు అన్నట్ట. ఆదికి అంతము నేనే, ప్రారంభము నేనే, ముగింపు నేనే, నేనే సమస్తాన్ని నిర్మాణం చేశాను నేను అని చెప్పాడు. కాబట్టి శ్రీమంతుడు అంటే సృష్టికర్త. రోమపత్రిక 11:36 ఉంటుంది. రోమ 11 అమ్మా. ఆయన మూలమును ఆయన గమనించాలి. ఆయన మూలమును ఆయన ద్వారా అంటే శ్రీమంతుడు అంటున్నారే, శ్రీమంతుడు అనబడే క్రీస్తు మూలముగా, శ్రీమంతుడు అనబడే యేసు క్రీస్తు ప్రభు ద్వారా, ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తమును సమస్తము కలిగాను. ఇది గమనించాలి. లోకము దీన్ని గమనించాలి. లోకానికి దేవుడు అర్థం కాలేదు. లోకముల మనుషులకు సృష్టిలో ఉన్న సృష్టి అంతటికి యేసు క్రీస్తు ప్రభు గొప్పతనము అర్థం కాకపోవడానికి కారణం ఏంటికయ్యా? మనుషులు ఇంకా యేసు క్రీస్తు ప్రభుని పరిపూర్ణంగా అంగీకరించి ఆయనలో జీవించలేకపోవటానికి కారణం ఏంటి అంటే ఆయన ద్వారా, ఆయన నిమిత్తమే సమస్తమే కలిగిన. అంటే ఈ లోకంలో ఉన్న ఏదైనా సరే ఆయన నిమిత్తము, ఆయన ద్వారా నిర్మాణము చేయబడింది, ఆయన ద్వారా సృష్టించబడింది. అంటే ఆయన సృష్టికర్త. ఎవరయ్యా అంటే ఆయన పేరేంటి అంటే శ్రీమంతుడు. ఎవరి శ్రీమంతుడు అంటే నాకు సమస్తమునకు సృష్టికర్త. ఆయన ద్వారా, ఆయన వలన సమస్తము నిర్మాణము చేయబడింది. కాబట్టి మనుషులు ఏం చేయలేదా, ఏం తెలుసుకోవాలంటే మా దేవుడు ఎవరంటే శ్రీమంతుడయ్యా. శ్రీమంతుడు ఏం చేస్తాడంటే ఆయన గుణ లక్షణాలు ఏంటంటే ఆయన సమస్తమును సృష్టించిన వాడు. ఆయన వలన, ఆయన ద్వారా లోకము అంత నిర్మాణము చేయబడింది. ఈ విషయాన్ని లోకం అంతా గ్రహించాలి, మనుషులు గ్రహించాలి. ఎందుకంటే ఆయన మాత్రమే లోకానికి, దేశానికి, సృష్టికి నిర్మాణకుడు, శిల్పకారి. కాబట్టి ఆయన పేరు శ్రీమంతుడు. ఏమంటే శ్రీమంతుడు అంటే ఎవరయ్యా? శ్రీమంతుడిని ప్రకటించండి చెప్పారు. ఈ శ్రీమంతుడు ఎవరయ్యా అంటే సృష్టికర్త అని రాయబడింది. ఆయన వలన, ఆయన ద్వారా నిర్మాణం చేయబడింది. మరొక మాట ఉంది. యోహాను సువార్త 1:3 చదువుదాం. యోహాను సువార్త 1:2-3 చదువుదాం. ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలము కలిగాను. గమనించాలి మనం. ఈ లోకములో ఉన్నవి సమస్తము, ఉన్నవైన లేనివైన సకల జీవరాశులైన సృష్టి మొత్తము ఆయన కలుగునుగాక అంటే కలిగింది. పగలు రాత్రి కలుగునుగాక అంటే కలిగింది. అన్నిటినీ ఆయన ద్వారా కలిగాను. ఇప్పుడు ఏమన్నా ఆయన మూలమున కలిగాను. ఆయన మూలముగా సమస్తము కలిగాను. ఆయన లేకుండా ఏది కలగలేదు. అందుకే
సృష్టి మొత్తము యేసు ప్రభుల వారిని దేవుడిగా ఆరాధన చేసే కారణము ఏంటయ్యా? అన్యులు కానీ, క్రైస్తవులు కానీ, మనమే కానీ, హిందువులు కానీ ఎవరైనా యేసు ప్రభునే దేవుడిగా సేవించే కారణము ఏంటయ్యా అంటే ఆయన మాత్రమే సృష్టికర్త. ఆయన ద్వారానే ఈ సృష్టి ఏర్పాటు చేయబడింది, ఆయన ద్వారానే నిర్మాణం చేయబడింది. అందుకని ఆయన పేరు ఎవరయ్యంటే శ్రీమంతుడు. ఈ శ్రీమంతుడు ఎవరయ్యంటే సృష్టి మొత్తమును సృష్టించిన వాడు అని రాయబడింది. ఈ సృష్టినే కాకుండా నిన్ను కూడా నన్ను కూడా మనందరూ కూడా నిర్మాణికుడు సృష్టించిన వాడు ఆయనేనంట. మనం అనుకుంటాం మా తల్లిగారు మా తండ్రి గారు తను కన్నారు అనుకుంటాం. మనం వాక్యం అంటుంది నిన్ను కూడా ఆయనే నిర్మించాడు, నిన్ను కూడా ఆయనే సృష్టించాడు, నీ సృష్టికర్త కూడా ఆయనే. యెషయా గ్రంథం 43 అధ్యాయం 1 చదువుతాం. యెషయా 43:1. అయితే యాకోబు నువ్వు ఎవరయ్యా? యాకోబు నువ్వు ఎవరయ్యా అంటే యాకోబు వినయ్యా, నేను గొప్పవాడిని అనుకుంటున్నావు యాకోబు, నేను అబ్రహాముకి వంశోద్ధారకుడి అనుకుంటున్నావో? అది వినయ్యా, యాకోబు నిన్ను సృష్టించిన వాడగు యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉండాను, నిన్ను సృష్టించింది, నిన్ను నిర్మించింది, నిన్ను పుట్టించింది నా చేతులు నిన్ను నిర్మించను. తల్లి గర్భములో ఉండగా, తల్లి గర్భంలో పిండముగా ఉత్పత్తి చేసింది నేనే, రూపం ఏర్పడేసింది నేనే, నా చేతులు నిన్ను నిర్మాణము చేశాను, నేను మనిషిగా సృష్టించాను, నేను నీ సృష్టికర్త నేనే. లోకానికి సృష్టికి ఆయనే సృష్టికర్త, నీకు కూడా ఆయనే సృష్టికర్త. యాకోబు వినయ్యో, మా అమ్మకంది మా నాన్నగాంది అనుకుంటున్నావో? కాదయ్యా, తల్లి గర్భములో నీవు పిండముగా ఉండగా నిన్ను నా కోసం నేను రూపాన్ని ఏర్పాటు చేసి నా చేతులతో నీకు రూపము ఏర్పాటు చేసి నిర్మించాను నేను. నీ సృష్టికర్త నేను, నీ జన్మ కారకుడు నేను, నేను పుట్టించింది నేను, నిర్మాణకు నేను. నా పేరు శ్రీమంతుడయ్యా, సృష్టికర్త నేను. ఈ విషయాన్ని మనుషులు గ్రహిస్తున్నారండి. లోకము కానీ, దేశము కానీ, దేశ నివాసులు కానీ నా నిర్మాణికుడు, నా సృష్టికర్త యేసు ప్రభుల వారే అని గ్రహించి శ్రీమంతుడు అనబడే క్రీస్తు యేసే నన్ను నిర్మించుకున్నాడు అనుకుంటున్నావా? ఆయన నిన్ను నిర్మించాడు కాబట్టి, నీ నిర్మాణికుడు యేసుక్రీస్తు కనుక నీ సృష్టికర్త నేను సృష్టించింది యేసుక్రీస్తు ప్రభుల వారు కాబట్టి నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని జబ్బులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఆటంకులు వచ్చినా ఎక్కడ పడిపోకుండా, జారిపోకుండా, ఇబ్బందులు కొలువులో కరిగిపోకుండా ప్రతి క్షణము నా దేవుడు నిన్ను ప్రేమిస్తూ, దీవిస్తూ, ఔషధిస్తూ, ఆరోగ్యమిస్తూ, బలపరుస్తూ, క్షేమాన్ని ప్రకటిస్తున్న కారణం ఏంటాయో అంటే ఆయన నీ నిర్మాణికుడు, ఆయన నీ సృష్టికర్త కాబట్టి ప్రతిరోజు నీ పట్ల శ్రద్ధ ఉందయ్యా. యేసు ప్రభువారు నీ పట్ల ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన ఎందుకయ్యా అంత శ్రద్ధ నా మీదంటే నీ నిర్మాణికుడు, నేను సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు కాబట్టి నువ్వు ఎక్కడే పడిపోకూడదు, ఎక్కడ జారిపోకూడదు, ఏ ఇబ్బంది ఎదుర్కోకూడదు. ప్రతి క్షణము నీ చుట్టూనే ఉంటా, నీతోనే ఉంటా, నేను బలపరుస్తా, సంపూర్ణ ఆరోగ్యాలతో నింపుతూ కాపాడుతున్నది ఎవరంటే సృష్టికర్త, నిన్ను సృష్టించిన సృష్టికర్త. ఆయన పేరు శ్రీమంతుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. నమ్ముతావా? నువ్వు నమ్మేవా? నమ్మిన వారు ఎప్పుడు యేసు ప్రభుకి వేరుగా జీవించలేరు. యేసు ప్రభుల వారికి మనం ఈ లోకంలో ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే, బలంగా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే నీ సృష్టికర్త అనబడే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి క్షణము నీరు కట్టిన తోట వలె నిన్ను కాపుడు చేస్తున్నాడు.
బలపరుస్తున్నాడు, దగ్గరగా ఉంటున్నాడు. ఏదైనా ఇబ్బందిలోకి వస్తే వెంటనే నా దేవుడు నీకంటే ఆయన అలర్ట్ అయిపోయి, నీ కుమారుడు నేను నిర్మాణకుడు కదా, నీ కుమారుడిని నేను కన్నాను కదా, ఈయన సృష్టింది నేనే కదా, కాబట్టి ఆ సృష్టికర్త దేవుడు ప్రతి క్షణము నీ పట్ల శ్రద్ధ కలిగి ఉండెను, అచ్చగట్టుకుంటూ ఉండెను. మనుషులకు శ్రద్ధ లేకపోవచ్చు. యేసు ప్రభు అన్నారు, నీక శ్రీమంతుడు, నీ సృష్టికర్త, నీ నిర్మాణికుడు ప్రతిరోజు నిన్ను శ్రద్ధ నిలిపాను. ఆ మాట్లాడు, యాకోబు నిన్ను సృష్టించిన వాడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, యాకోబు విను, రక్షించు, నీ దేవుడను నేనే, నిర్మాణికుడను నేనే, నీ సృష్టికర్తను నేనే, నేను విమోచించాను, నేను నా పేరు శ్రీమంతుడయ్యా, నేనే శ్రద్ధ వహించి విమోచించుకుని సృష్టించాను నిన్ను, నిర్మాణికుడు నేనయ్యా అని చెప్పాడు. ఎవరయ్యా ఈయనంటే? సృష్టికర్త. శ్రీమంతుడు ఎవరయ్యా అంటే సృష్టికి కర్త, నిన్ను లోకాన్ని సృష్టించిన దేవుడు యేసు క్రీస్తునే శ్రీమంతుడు, నీ సృష్టికి నీకు సృష్టికర్త. ఒకటి. రెండోది, శ్రీమంతుడు ఎవరయ్యా అంటే ఆయన మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు. నీ సృష్టికర్త అయిన దేవుడు, నీ దేవుడు. ఈ శ్రీమంతుడు ఎవరయ్యా? ఎక్కడుంటాడా ఆయన? ఈ సృష్టికర్త అయ్యా, నిర్మాణికుడయ్యా, ఎక్కడుంటాడు ఆయన? ఏ ఊర్లో ఉంటాడు అంటే వాక్యం అంటది, నీ సృష్టికర్త అయిన దేవుడు, శ్రీమంతులకు నీ సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఎక్కడుంటాడయ్యా అంటే ఆయన అన్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించేవాడను, మహోన్నతమైన స్థలంలో నివసించేవాడను నేను. యెషయా గ్రంథం 57:15. యెషయా 57:15. అమ్మా, మహాగణుడును, మహోన్నతుడును, గమనించ, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన ఇలా నిత్య నివాసి ఎక్కడ? నిత్య నివాసి ఎక్కడున్నాడు ఆయన? మహోన్నత స్థలములలో, అత్యున్నత స్థలములలో, పరలోక రాజ్యములో, మహోన్నతమైన స్థలములలో నిత్య నివాసము చేస్తున్న దేవుడు ఈ శ్రీమంతుడు ఎవరంటే నిత్య నివాసం పరలోక రాజ్యములో, పరిశుద్ధ స్థలములో, పరలోకములో, పరిశుద్ధ స్థలములో నిత్యము నీ కోసము నివాసం ఉన్న దేవుడు ఆయన. ఎవరయ్యా శ్రీమంతుడు అంటే? ఈ శ్రీమంతుడు ఎక్కడ ఉంటాడంటే ప్రతిరోజు అయ్యా పరిశుద్ధ స్థలం అనబడే పరలోకములో, అత్యున్నత స్థలములలో సింహాసనం మీద కూర్చుంటాడు. అదే చూశాడు యెషయా. ఆరాధ్యాలు మాట్లాడుతుంది, అదే యెషయా చూశాడు. ఎక్కడుంట ఆయన? ఎక్కడుంట? యెషయా గ్రంథం ఆరాధ్యం చూడు ఒకసారి. ఉజ్జియా 3వ సంవత్సరము ఎక్కడంట? అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశీర్వాదం ఎక్కడుంటాయో? ఈ శ్రీమంతుడు ఎక్కడుంటాడో అంటే పరలోకములో అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చునే దేవుడు ఈ శ్రీమంతుడు. ఆయన నివాసం ఎక్కడయ్యో? ఆయన నివాసం కంటే పరలోకం, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడైన ఉండగా నేను చూశానయ్యా. యెషయా అంటాడు, అయ్యో నేను చూశాను, నా దేవుడు ఎక్కడయ్యో? ఈ శ్రీమంతుడు ఎక్కడ నాకు కనపడతాడయ్యో? ఈ శ్రీమంతుడు అనబడే దేవుడు, ఈ శ్రీమంతుడు అనబడే క్రీస్తు ప్రభు ఎక్కడ ఉంటారయ్యా? ఆయన శ్రీమంతుడు అనబడే దేవుడు, శ్రీమంతుడు అనబడే క్రీస్తు ప్రభుల వారు ఎక్కడ? ఆయన స్థలం ఎక్కడ? ఆయన స్థానం ఎక్కడ? సృష్టికర్త అనబడే ఆయన చోటు ఎక్కడంటే అత్యున్నతమైన సింహాసనం, దాని మీద ఆయన కూర్చుండెను, ఆయన నివసిస్తూ ఉండెను. అది నేను చూశాను అయ్యో. ఒక మనుషుడు అన్నాడు, అయ్యో నా దేవుడయ్యో, అత్యున్నతమైన సింహాసనం కూర్చోడయ్యా, ఆ స్థలం ఏదయ్యో? శ్రీమంతుడు ఉండే స్థలం ఏదంటే, స్థానం ఏదంటే అత్యున్నతమైన సింహాసనమే ఆయన స్థలమయ్యో, అది పరలోకమయ్యో.
ఈ శ్రీమంతుడు నివసించే చోటు ఎక్కడో ఏదంటే పరలోకములో అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. నేను చూశాను కూర్చుంటే ఏమైందంటే నేను చూస్తూ ఉండగా సింహాసనం ఉండాను. సింహాసనం ముందు షర్రబులు కెర్రబులు దేవుని దూతలు అక్కడ నిలబడి ఉండారు. వారందరూ ఏమన్నారంటే ఆ సింహాసనం మీద ఆశ్చర్యుడిగా కూర్చున్న పరిశుద్ధ దేవుడు లేక శ్రీమంతుడు అనబడే దేవుని పరిశుద్ధుడు 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 అని ప్రతి గానము చేస్తూ ఉండెను. అది ఈ శ్రీమంతుడి స్థానం. ఈ శ్రీమంతుడు అనబడే క్రీస్తు ప్రభు స్థానం ఏంటంటే పరలోకములో అత్యున్నత సింహాసనం మీద కూర్చుంటే దేవుని దూతలు అక్కడ మాట్లాడు. దేవుని దూతలు వారు సైన్యం అధిపతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానం చేస్తూ ఉండెను. ఎవరికి? శ్రీమంతుడు అనబడే క్రీస్తు యేసు ప్రభు వారు సింహాసనం మీద కూర్చుంటే ఆయన చుట్టూ ఉన్న పరిశుద్ధ దేవుని దూతల సమూహం అంటారు. ఆయన సర్వలోకము ఆయన మహిమతో నింపబడిందయ్యా. సర్వలోకానికి సృష్టికర్త ఆయనే కాబట్టి ఆది సంభూతుడు ఆయనే కాబట్టి ఆయన పేరు శ్రీమంతుడు కాబట్టి ఆ శ్రీమంతుడు స్థానము పరలోక రాజ్యంలో అత్యున్నత సింహాసనం కాబట్టి ఆ శ్రీమంతుని దేవుని దూతలో స్తుతిస్తూ ఉండెను, ఘనపరుస్తూ ఉండెను, కీర్తిస్తూ ఉండెను. పరిశుద్ధుడు 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 ఆయన మాత్రమే పరిశుద్ధుడయ్యా అని ఆయన పరిశుద్ధుడయ్యా. సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉందయ్యా. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే శ్రీమంతుడు అని దూతలు యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి లేక శ్రీమంతుడు అనబడే దేవుణ్ణి కొనియాడుచు ఉండెను. మరి నీవు కూడా సృష్టించబడ్డావు కదా, నీవు కూడా ఆయన చేతే నిర్మాణం చేయబడ్డావు కదా, నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు చేతే పుట్టించబడ్డావు కదా. మరి నువ్వేం చేస్తున్నావు? స్తుతించావా? దేవుని దూతల వలె నీవు కూడా నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు శ్రీమంతుడు, నా దేవుడు గొప్పవాడు, ఆయన వల్లే నేను జీవిస్తున్నాను, నాలో ప్రాణం ఉందంటే కేవలము శ్రీమంతుడు అగు దేవుని ఉచిత కృపేరయ్య. ఆయన వల్లే నేను జీవించున్నాను. నేను నా భార్య, నేను నా భర్త, నేను నా బిడ్డలు క్షేమంగా ఉన్నామంటే కేవలము శ్రీమంతుడు అనబడే యేసు క్రీస్తు ప్రభువే నన్ను కాపాడుతున్నాడు కదా. అని ఏం చేయాలంట? దూతలకే పని లేదా? దూతలు ఏం చేశారంటే ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయన నిర్మాణికుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన స్థానం వేరని గ్రహించి నిత్యము ఆయనను స్తుతిస్తూ ఉండెను. నీవు కూడా ఆ దేవుని చేతే నిర్మాణము చేయబడ్డా కాబట్టి అది గ్రహించాలి, మనం తెలుసుకోవాలి, మనం ఆ దేవుణ్ణే స్తుతించాలి, ఆ దేవుణ్ణే కీర్తించాలి, ఆ దేవుణ్ణే కొనియాడేవారిగా ఉండాలి. అప్పుడే నువ్వు యేసు క్రీస్తుకి దీవెనకు పరిపూర్ణ అర్హుడవు. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే ప్రతి ఆశీర్వాదానికి పరిపూర్ణ అర్హుడవు నీవు. శ్రీమంత దేవుడు ఆయన దగ్గర ధనమును సంపదను ఆస్తిని నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వేంటంటే దూతల వల్లే నీవు కూడా నా దేవుడు, నా నిర్మాణికుడు, నా సృష్టికర్త అనబడే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానము చేస్తూ యేసు క్రీస్తు ప్రభువును మాత్రమే స్తుతించేవారుగా, ఘనపరిచేవారుగా, సేవించేవారుగా, ప్రార్థించేవారుగా, ఆయన లోబడేవారుగా, ఆయనకి మాత్రమే భయపడేవారుగా ఉండగలిగితే నా దేవుడు నిన్ను అత్యున్నతముగా హెచ్చించి గొప్ప చేయునుగాక. నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. నీ కుటుంబం గొప్ప ఆశీర్వాదం వచ్చునుగాక. నీకు మంచి ఆరోగ్యాలతో దేవుడు నిన్ను బలపరచునుగాక. అది రావాలంటే నీవు శ్రీమంతుడు అనబడి యేసు ప్రభుల వారిని ఘనపరిచేవారుగా ఉన్న. చివరిగా మాట 103వ కీర్తన 19 చదివా వాక్యం ముగిద్దాం. 103:19 103వ కీర్తన. యెహోవా ఆకాశమందు
తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రీమంతుడి కెపాసిటీ అదండి. మనం ఎందుకు గమనించట్లేదు? మనం ఎందుకు గమనించలేకపోతున్నాం? ఆయన సింహాసనం మీద ఉండి అన్ని రాజ్యాలను పరిపాలిస్తూ ఉండేను. సర్వలోకాన్ని పరిపాలించే దేవుడు ఎవరయ్యా? ఎవరయ్యా అంటే శ్రీమంతుడు అనబడే క్రీస్తు యేసు ప్రభుల వారు. ఎవరు శ్రీమంతుడయ్యా అంటే అత్యున్నత సింహాసనం మీద ఉన్నవాడు. ఆయన సర్వలోకాన్ని పరిపాలకుడు, పరిపాలించేవాడు. నీ ఇంటికి, నా ఇంటికి, మనందరినీ పరిపాలించే దేవుడు ఎవరయ్యా? నీ పరిపాలకుడు ఎవరయ్యా అంటే శ్రీమంతుడు అనబడే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయన మాత్రమే భయపడాలి, ఆయన మాత్రమే సేవించాలి, ఆయన హృదయంలోకి అంగీకరించాలి. దేవా, నేను నిమిత్తం మాత్రమయ్యే భూలోకములో, మట్టి వండయ్యే భూలోకములో, అయినా సరే నీ ప్రేమ చేతయ్యా ప్రతిరోజు నన్ను దీవిస్తున్నావయ్యా, ప్రతిరోజు నన్ను దీవిస్తున్నావయ్యా. నీ వల్లేనయ్యా నేను క్షేమంగా ఉన్నానని ప్రతి క్రైస్తవుడు, ప్రతి మానవుడు ఆ శ్రీమంతుడు అనబడే యేసు క్రీస్తు ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయనకే లోబడాలి. ఎందుకంటే ఆయనంట అక్కడ ఉండి శ్రీమంతుడు అంట సింహాసనం మీద ఉండి లోకంలో ఎవరు సేవిస్తున్నారో, ఎవరు పూజిస్తున్నారో, ఎవరు ప్రార్థిస్తున్నారో, పూజించేది ఎంతమందని అక్కడ ఉండి ఆయన చూస్తూ ఉంటాడట. దావీదు కీర్తన 11వ కీర్తన 4:5 చూద్దాం. దావీదు 11:4-5. అమ్మా, యెహోవా ఆయన తన పరిశుద్ధాలయములో ఉండి, యెహోవా సింహాసనము ఆకాశమందుండెను. ఆయన నరులందరినీ, ఆయన శ్రీమంతుడు అనబడే దేవుడు పరిశుద్ధాలయములో ఉండి, పరలోకంలో ఉండి, భూలోకంలో ఉన్న నరులందరినీ కన్నులారా చూస్తూ ఉండను. నా ప్రజలయ్యో, నా చేత నిర్మాణము చేయబడ్డవారు, నేను పుట్టించి పెంచి పోషిస్తున్న ఈ ప్రజలు ఏం చేస్తున్నారయ్యా? ఏం చేస్తున్నారు? నాతోనే ఉన్నారు, నాలోనే ఉన్నారు, నమ్ముకున్నారా? విశ్వాసిగా ఉన్నాడా, అవిశ్వాసిగా ఉన్నాడా, ఏం చేస్తున్నారని ఆయన నరులందరినీ కన్నులారా చూస్తూ ఉండేను. చూస్తే నువ్వు ఎలా కనపడ్డావు యేసయ్యకి? ఎలా ఉన్నావు యేసయ్య దృష్టిలో? ఎలా ఉండావు నీవు? ఎలా ఉండాలి నువ్వు? ఎలా ఉండావు నీవు? ఎలా ఉండావు నువ్వు? శ్రీమంతుడైన దేవుడు నిత్య నివాసిగా ఉండి పరలోకంలో నుంచి మనుషులందరినీ చేర్చిస్తే ఎలా కనపడాలంటే, ఆయనకి ఎలా కనపడాలంటే నీతిమంతుడిగా కనపడాలి. నీవు నీతిమంతుడు కనపడాలి. ఒకవేళ ఈ 2025వ సంవత్సరంలో జనవరి లంప్ అయిపోయింది, ఫిబ్రవరి వరకు వచ్చావు, ఇప్పుడు దాకా నీ జీవితంలో నీతే లేకపోతే, నీతిమంతుడు ఉండకుండా ఉంటే, ఇప్పుడైనా ఆ శ్రీమంతుడికి దృష్టికి నువ్వు నీతిమంతుడిగా కనిపిస్తే నీ జీవితంలోకి మార్చాలని ఆశీర్వాదం వచ్చునుగాక. ప్రార్థన. మిగిలిన భాగాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దాం. మోకరించండి, మోకరించండి, మోకరించి. మా గనుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడైన దేవా, మీకే స్తుతి స్తోత్రాలు. ఈరోజు ప్రభువా, శ్రీమంతుడు అంటే ఎవరు? సృష్టికర్త అని చెప్పారు. శ్రీమంతుడు అంటే అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడిగా ఉండి దూతల చేత పొగడబడుచున్నట్టు వారు ఆయన లోకం అంతటి పరిశీలిస్తున్నాడు అని చెప్పావయ్యా. ఆ శ్రీమంతుడు చూస్తే మేమయ్యా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, ఆరోగ్యాలు ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తులని, అన్ని కుటుంబాలని మీరు దీవించండి. ఈ ఫిబ్రవరి ఎలాంతా ప్రతి కుటుంబంలోకి మీరు ఉండండి ప్రభు. ఇది ఎలాంతా బిడ్డలందరి కుటుంబాలకి
చాలంత మేలు దీవిన ఆశీర్వాదంతో నింపండి. ఈ సమయం ఇక్కడయ్యా చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు అన్న తండ్రి అందరి మీరు దీవించండి. పురుషులను దీవించండి, వృద్ధులను దీవించండి. అందరికి మంచి ఆరోగ్యాలతో నింపండి. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి కుటుంబంలో గొప్ప గొప్ప మేలు చెయ్య. ముఖ్యంగా నా సంఘంలో సమాధానం ఉంచండి, ప్రేమ ఉంచండి, ఐక్యత ఉంచండి. నీ బిడ్డలుగా జీవించాలి మేమయ్యా. మీరు కాబట్టి మా అందరి జీవితాల్లో సంపూర్ణ ప్రేమ, సమాధానము, ఐక్యతను కలుగు చేయ. మీరే మాతో ఉండి, మాలో ఉండి, అన్ని విషయాల తోడుగా ఉండి నడిపించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందులో చేయోమీశా ఆశాతు నమ్మియున్నాను, నీ సత్య వాగ్దత్తము ఏమా మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్ని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ కొందనాలండి. క్షేమంగా వెళ్ళరండి. బలలో